నమస్కారం. పిల్లల్ని అమ్మడం ఒక ఘోరమైన నేరం, మనందరికీ తెలుసు. కాని మరి వారిని కొనేవారి సంగతేంటి? ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 99 గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది పిల్లల అక్రమ రవాణా అనే సమస్యకు డిమాండ్ ఎక్కడనుంచి వస్తుందో సరిగ్గా అక్కడే దెబ్బ కొట్టేందుకు తెచ్చిన ఒక చాలా కఠినమైన కొత్త చట్టం. ఈ మొత్తం చర్చకు అసలు పునాది ఒక సామాన్యుడి ప్రశ్నలో ఉంది. అమ్మేవాళ్లని శిక్షిస్తారు, అది సరే, మరి కొనేవాళ్ల సంగతేంటి అనే ఈ చిన్న ప్రశ్నలోనే సెక్షన్ 99 వెనుకున్న పెద్ద మార్పు దాగి ఉంది. చట్టం ఇప్పుడు తన ఫోకస్ను సరఫరా వైపు నుంచి ఈ నేరానికి ఆజ్యం పోస్తున్న డిమాండ్ వైపు మార్చింది. అవును, మీరు విన్నది కరెక్టే. చట్టం యొక్క దృష్టి ఇప్పుడు పూర్తిగా ఈ అక్రమ రవాణాకు మూల కారణమైన డిమాండ్ పైనే ఉంది. ఎందుకంటే లాజిక్ చాలా సింపుల్. కొనేవాడు లేకపోతే అమ్మేవాడు ఉండడు, అంతే కదా? ఈ సరళమైన సూత్రమే ఈ సెక్షన్ 99కి పునాది. సరే, ఇంతకీ ఈ సెక్షన్ 99 ఏం చెప్తోంది చూద్దాం. ఈ నేరం రుజువు అవ్వాలంటే చట్టం ప్రధానంగా 3 విషయాలు చూస్తుంది. మొదటిది, ఒక పిల్లను కొనడం లేదా కిరాయికు తీసుకోవడం లేదా ఇంకేదైనా మార్గంలో తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం. ఇక రెండవది, బాధితుల వయసు ఖచ్చితంగా 18 ఏళ్ల లోపుండాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, వాళ్ళని వ్యభిచారంలాంటి చట్టవిరుద్ధమైన అనైతిక పనుల కోసం ఉపయోగించాలనే చెడు ఉద్దేశముండాలి. ఇక్కడ కబ్జాలోకి తీసుకోవడం అనే మాటకు చట్టం చాలా విస్తృతమైన అర్థం చెప్పింది. ఇది కేవలం డబ్బు ఇచ్చి కొనడం మాత్రమే కాదు. పనిలో పెట్టుకోవడానికి అనిగాని, జాగ్రత్తగా చూసుకోవడానికి అనిగాని చెప్పే సాకులు ఇకపై అస్సలు చెల్లవు. ఏ రూపంలో ఒక పిల్లని ఆధీనంలోకి తీసుకున్నా అది ఈ చట్టం కిందకు వస్తుంది. ఇక శిక్ష విషయానికి వస్తే ఇక్కడే అసలు విషయముంది. ఈ చట్టం ఏమాత్రం కనికరం చూపించదు. ఈ నేరం గనక రుజువైతే కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష ఖాయం. గరిష్టంగా ఇది 14 ఏళ్ల వరకు కూడా వెళ్లొచ్చు. ఇది చాలా చాలా సీరియస్ విషయం. ఈ చట్టంలో ఒక చాలా స్పెషల్ రూలుంది. సాధారణంగా నేరం చేశారని పోలీసులే నిరూపించాలి కదా. కాని ఇక్కడ ముఖ్యంగా వేశ్యాగృహ నిర్వాహకుల విషయంలో కథ పూర్తిగా రివర్స్ అవుతుంది. వాళ్లు గనక 18 ఏళ్లలోపు అమ్మాయిని తమ దగ్గర ఉంచుకుంటే చెడు ఉద్దేశంతోనే ఉంచుకున్నారని చట్టం ముందుగానే భావిస్తుంది. తాము నిర్దోషులని వాళ్లే నిరూపించుకోవాలి. దీన్నే ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అంటారు. సో ఈ సెక్షన్ పిల్లల అక్రమ రవాణా చేసేవాళ్లకి ఒక కిల్లర్ సెక్షన్ లాంటిది. కాని అదే సమయంలో అమాయకులకు ఇందులో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అంటే ఈ చట్టం ఒకవైపు కవచంలా కాపాడుతుంది, కాని కొన్నిసార్లు తప్పుడు కేసుల్లో ఒక కత్తిలా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. సరే, ఇంత స్ట్రిక్ట్ చట్టం కింద ఒకరి మీద ఆరోపణలు వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి కథ 2 దారులుగా విడిపోతుంది. ఒకటి నిర్దోషి వెళ్లేదారి, మరొకటి దోషి వెళ్లేదారి. ఇప్పుడు ఆ 2 దారుల గురించి చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ చట్టానికి 2 వైపులా పదునుంది. ఒకవైపు చూస్తే ఇది పిల్లల అక్రమ రవాణాను కూకటివేళ్లతో పెకిలించే ఒక శక్తివంతమైన ఆయుధం. కాని మరోవైపు కుటుంబ కలహాల్లోనో లేదా సరైన పత్రాలు లేకుండా అమాయకంగా ఎవరినైనా పెంచుకుంటున్నప్పుడో దీని తప్పుగా వాడే ప్రమాదం కూడా ఉంది. సరే, ఇప్పుడు మనం మొదటి దారి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఏ తప్పు చెయ్యని అమాయకులపై ఈ చట్టం కింద తప్పుడు కేసు పెడితే వాళ్లు తమను తాము ఎలా కాపాడుకోవాలి? ఇది వాళ్లకోసం ఒక సర్వైవల్ గైడ్ లాంటిది. కేసు నమోదైన మొదటి 48 గంటలు చాలా చాలా కీలకం. ఆ టైంలో వెంటనే చెయ్యాల్సిన 3 పనులున్నాయి. మొదటిది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మంచి లాయర్ను కలవాలి. రెండవది, ఫిర్యాదు చేసిన వాళ్లతోగాని ఆ పిల్లలతోగాని నేరుగా మాట్లాడే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. ఇక మూడోది, మీ ఫోన్లు, కంప్యూటర్ల నుండి ఏ డేటాను డిలీట్ చెయ్యొద్దు. ఒక తప్పుడు కేసు నుంచి బయటపడాలంటే మీ దగ్గర ఉండాల్సింది ఆధారాలు మాత్రమే. అవే మీ రక్షణ కవచం. పిల్లల స్కూల్ రికార్డులు, హాస్పిటల్ బిల్లు, ఏవైనా అధికారిక కస్టడీ పత్రాలుంటే అవి, డబ్బు లావాదేవీలు జరగలేదని చెప్పే బ్యాంక్ స్టేట్మెంట్లు, సీసీటీవీ ఫుటేజ్, ఇంకా ముఖ్యంగా టీచర్లు లేదా డాక్టర్ల వంటి నిష్పాక్షిక సాక్షులు, ఇవన్నీ మిమ్మల్ని కాపాడతాయి. ఇక రెండో దారి అంటే నిజంగా తప్పు చేసిన వాళ్ల సంగతి. వాళ్ల విషయంలో చట్టం తన పని తాను చేసుకోపోతోంది. సెక్షన్ 99 కింద పట్టుబడిన ఒక నేరస్తుడి కథ ఎలా ముగుస్తుందో, ఆ ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది. పోలీసులు పిల్లను రక్షించడంతో మొదలవుతుంది. తర్వాత ఆధారాలు సేకరించి పక్కాగా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. కోర్టులో నేరం రుజువయ్యాక కనీసం 7 ఏళ్ల శిక్షతో దోషి జైలుకు వెళ్లడం ఖాయం. ఈ చక్రం నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.
శిక్ష కేవలం ఈ సెక్షన్ 99కే పరిమితం కాదు. ఒకవేళ ఆ పిల్లల మీద లైంగిక వేధింపులు కూడా జరిగాయని తేలితే అప్పుడు పోక్సో లాంటి ఇంకా భయంకరమైన చట్టాలు కూడా దీనికి యాడ్ అవుతాయి. అప్పుడు శిక్ష ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవడానికే కష్టం. సరే, ఇప్పటిదాకా మనం ఈ చట్టంలోని రకరకాల కోణాలను చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ చట్టం మన సమాజానికి, మన రాజ్యాంగానికి ఎందుకంత ముఖ్యమైంది? ఈ పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా శిక్షలోనే ఉంది. పాత ఐపీసీ 373లో గరిష్టంగా 10 ఏళ్ల శిక్ష ఉండేది, కాని జడ్జికి శిక్ష తగ్గించే అవకాశం ఉండేది. కాని ఇప్పుడు బిఎన్ఎస్ 99లో కనీస శిక్ష 7 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు. అంటే తప్పించుకునే మార్గం లేదు. ఇదే అసలైన గేమ్ చేంజర్. ఇది నేరస్తులకు చాలా బలమైన హెచ్చరిక. ఈ సెక్షన్ 99 అనేది ఏదో హఠాత్తుగా పుట్టుకొచ్చిన నియమం కాదు. దీని పునాదులు మన దేశపు అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగంలో చాలా బలంగా పాటుకుపోయున్నాయి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 మనుషుల్ని వస్తువుల్లా అమ్మకూడదు, కొనకూడదు అని స్పష్టంగా చెబుతోంది. ఆర్టికల్ 21 ప్రతి బిడ్డకు గౌరవంగా జీవించే హక్కునిస్తోంది. ఆర్టికల్ 24 బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తోంది. ఈ రాజ్యాంగ హామీలన్నీ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాటికి నిజమైన శక్తినిచ్చే ఆయుధమే ఈ సెక్షన్ 99. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక పిల్లని కొనడమంటే షాప్లో ఒక వస్తువును కొన్నట్టు కాదు. అదొక జీవితాన్ని కొన్నట్టు, వాళ్ల భవిష్యత్తును నాశనం చేసినట్టు. అందుకే చట్టం దీనిపై ఏమాత్రం కనికరం చూపించకుండా కనీసం 7 ఏళ్ల శిక్ష అనే బలమైన తాళం వేసేసింది. పిల్లల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. జీరో టాలరెన్స్. ఇదే ఈ చట్టం మనందరికీ ఇస్తున్న స్పష్టమైన సందేశం.